లూకా సువార్త 24, 50, 51, 52. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలోని ప్రత్యేకింపడి పరలోకమునకు ఆరోహణాయడం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఎడతెగక. మనం ఎప్పుడంటే ఇప్పుడున్నటువంటి విశ్వాసుల పరిస్థితి, పాపాలు ఒప్పుకొని పాతవన్నీ కడుక్కొని కొత్త పాపాలు చేయడానికి, పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కోవడానికి మాత్రం 3 రోజులు ఉంటాం. అసలు ఇక్కడ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి, ఆయనతో తిరిగి వీళ్ళందరూ కూడా ఎన్నో సువార్తలు అద్భుతాలు చేసి అయినా కూడా మందిరంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, మందిరం అంటే మనం ఆదివారం 2-3 గంటలు, ఇక బల్ల కోడికలంటే 1 గంట, ఇంకా ఇక్కడికే చాలా ఎగుటైపోయి ఉంటుంది మనకు భక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చేయిస్తూ ఎడతెగక మందిరంలో ఉన్నారంట. ఎలాంటి మనస్సు కలిగిన వారికి దేవుడు విజయమును అనుగ్రహిస్తాడు. విజయము కాదండి, పరమ కానానుకు, పరలోకానికి, దేవుని రాజ్యానికి ఎవరు చేరుతారు? కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్లో చాలామంది బైబిల్లో చాలామంది అంటే కొంతమంది అనుకోండి, బలహీనులు ఉన్నారు, ఎందరో భక్తులు కూడా. కానీ బలహీనత లేకుండా దైవ సేవకులతో దేవునితో సాక్ష్యం పొందిన వ్యక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొంతమంది రాజుల్లో కూడా దృఢమైనటువంటి మనస్సు కలిగి వెంబడించిన వారు రాజులు కొంతమంది ఉన్నారు. అందరూ గుడికి వెళ్ళినట్టు, అందరూ దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని వెతికే వాళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మొదట కొంతమంది రాజుల గురించి చూద్దాం, ప్రజలను గురించి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2-3. మందసము కిర్యతీయారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, వీళ్ళకు దుఃఖము దేనికో, ఫిలిష్తీయుల కొరకు కాదు, యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడలా, యెహోవా యొద్దకు మీ పూర్ణ హృదయం దేవుని వైపు మన హృదయము పూర్ణముగా తిరగాలంట. దేవుని బిడ్డలారా, మన హృదయము పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలి. కొందరి మనస్సు పూర్ణ హృదయంతో లోకములో ఉన్న వాటి మీద ఉంటుంది. మన హృదయము దేవుని వైపుకు తిరగాలి. తిరిగి మల్లుకొని అన్య దేవతలను, అస్తోరు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి
విశ్వాసులు విగ్రహాలు పెట్టుకోకపోవచ్చు, కానీ విశ్వాసులు హృదయాలలో విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలను ఎట్లా తీసివేయాలి? పూర్ణ హృదయం, పట్టుదల ఏముండాలా? పట్టుదల ఉండాలి. ఒక అతను నా దగ్గరకు, నాకు బ్రదర్ వచ్చాడు, చాలా ఏడ్చాడు. అన్నా, వాక్యమో చదువుకున్నంత వరకు వాక్యం వింట పనిచేసేటప్పుడు కొంచెం నాకు ఖాళీ టైం దొరక లోపల టిక్ టాక్లు చూడకుండా ఉండలేకుండా అన్న ఏడుస్తున్నాడు. వల్ల 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 టిక్ టాక్లు చూడకుండా ఉండలేకుండా నేను. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ సేవకుడు ఎన్ని మాటలు చెప్పినా, మీకు ఇంకొకరు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ముందు మన హృదయములో దేవుని వైపు మల్లుటకు పట్టుదల, మన హృదయములో ఉన్నవి తీసివేయడానికి పట్టుదల చాలా ప్రాముఖ్యం. ఏ ఐఏఎస్ అయినా, ఏ ఐపీఎస్ అయినా తల్లిదండ్రులు డబ్బు పంపిస్తారు, తల్లిదండ్రులు మంచి కాలేజీలలో వదిలిపెడతారు, తల్లిదండ్రులు మంచి వస్త్రాలు ఇస్తారు, తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుల గురించి అన్నీ ఇస్తారు. కానీ ఆ బిడ్డ చేయవలసిన పని ఏంటి? పట్టుదల ఉండాలి. దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చాడు, కానీ పట్టుదల లేకపోతే ఏమి? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు విమోచించాడు దేవుడు. ఏం చేశాడు? విమోచించాడు దేవుడు. ఐగుప్తులో నుండి విడుదల, గొర్రెపిల్ల రక్తము, సంహారకుని చేతిలో నుండి, బానిసత్వము నుండి, మరణము నుండి, దాసత్వము నుండి, తరతరాల శాపము నుండి, దుఃఖము నుండి, కన్నీటి బాధ నుండి విడిపించాడు, బయటకు తీసుకొని వచ్చాడు. దేవుడు వారికి కావాల్సినవన్నీ నీరు, ఆహారం సమృద్ధిగా ఇస్తున్నారు. కానీ ఇశ్రాయేలీలలో 6 లక్షల మంది బయటకు వచ్చారు. ఇక యోర్దానుకు వచ్చే లోపల దాదాపు 20-25 లక్షల మంది తయారయ్యారు. వీళ్ళందరి గురించి, వీళ్ళందరిలో ఒక్క వ్యక్తి సాక్ష్యం పొందుకున్నాడు. నిండు మనస్సుతో కాలేబు నన్ను వెంబడించినవాడు. అంటే మిగతా వాళ్ళందరూ రాలేదా? వచ్చారు. నిండు మనసు కాదు, వెనక వాడు ధర్ముతుంటే సైతాను, వెనక సైతాను ధర్ముతుంటే నిలబడలేక ముందుకు, రోగము ధర్ముతుంటేనో, ఆర్థిక ఇబ్బందులు తరుముతుంటేనో, పాపము ధర్ముతుంటేనో, సమాధానము లేక, సంతోషము లేక తరుముతుంటే ముందుకు వచ్చింటాం. శత్రువు తరిమిన తర్వాత తరిమేంత వరకు వచ్చాం. ఆ యోర్దాన్ ఎర్ర సముద్రము దాటిన తర్వాత, బాప్తీసు అనుభవం దాటిన తర్వాత ఇక మెల్లగా వెళ్ళడం స్టార్ట్ అయింది, సనుగడం స్టార్ట్ అయింది. ఇక నిండు మనస్సు లేదు వాళ్లకు. దేవుని బిడ్డలారా చూడండి, నిండు మనస్సు లేదు. అందుకే దేవుని బిడ్డలు పట్టుదల ఏముండాలి? పట్టుదల, పట్టుదల, పట్టుదల ఉండాలి. ఇంకొక ఆయన గురించి చెప్తా చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో 17:6 యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనెను. గట్టిగా గట్టిగా ఈరోజు మనమందరము దేవునిని అనుసరించడానికి
దృఢమైన మనస్సు కలిగి ఉందము, పట్టుదల కలిగి ఉందము, దృఢమైన మనస్సు కలిగి ఉందము. చూడండి, యెహోషాపాతు గురించి ఈ మాట. అందరూ భక్తి చేస్తున్నారు, అందరూ భక్తి చేసేట్టు కాదు. క్రైస్తవ భక్తి ఒక దృఢమైన మనస్సు ఉండాలి. మీరు కడ్డి మామూలుగా ఉంటుంది, ఆ కడ్డీలోనే కొన్ని పురులు కడ్డి ఉంటుంది చూడండి. పురి కడ్డి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, దృఢము. యెహోషాపాతు ఎట్లున్నాడంట, తన మనస్సును యెహోవా ఏ విషయంలో దృఢంగా ఉన్నాడంట? మార్గముల యందు, దేవుని యొక్క మార్గాలలో నడవడానికి. ఎంత అద్భుతమైన మాట చూడండి, దృఢముగా. నేను దేవునితో నడవాలి అంతే, ఆయన మార్గాల్లోనే నడవాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి. నేను రాత్రి పగలు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆత్మల భారము కలిగి ఉండాలి, సువార్త ప్రకటించాలి, సాక్ష్యము పంచుకోవాలి. ఒక దృఢం, రాత్రంతా దేవునిలో గడపాలి. దేవుని మార్గాల్లో నడవడానికి మనస్సు నిలుపుకున్నారు. అక్కడ వాళ్ళు పట్టుదల కలిగి, ఇజ్రాయేల్ ఏం చేశారంట, వాళ్ళ హృదయము పట్టుదల కలిగి విగ్రహాలు తీసేశారు హృదయంలో నుంచి, అక్కడ ఇంట్లో నుంచి. అప్పుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు, ఉపవాసం ఉండి. అప్పుడు వారికి విజయం కలిగింది. ఇంకొక మాట కూడా చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథంలోనే 20వ అధ్యాయంలో 3వ వచనం. యెహోషాపాతు భయపడి చుట్టూ శత్రువులు వస్తున్నారు, భయపడి దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఏమంట? ఎక్కడ నిలుపుకున్నాడు మనస్సు? దేవుని యొద్ద విచారించుటకు మనస్సు. చూడండి, దేవుని యొద్ద విచారించుటకు. కొన్నిసార్లు మనము సమస్యలన్నీ వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ విచారిస్తాం. వారు తప్పుడు ఆలోచనలు ఇస్తారు. ఫస్ట్ సొంత వాళ్ళను, అన్ననో తమ్మున్నో భార్యనో అక్కనో చెల్లెనో, అన్నదమ్ములో అక్క చెల్లెనలో ఫస్ట్ వీళ్ళని విచారిస్తాం. పక్కనున్న మనుషులు విచారిస్తాం. కానీ యెహోషాపాతు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని యొద్ద విచారణ. ఏ భయాలు కలిగినా, చూడండి, ఏ భయాలు కలిగినా దేవుని యొద్ద విచారణ చేయుటకు ముందు మనస్సును నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనస్సు నిలుపుకోవాలి దేవుని దగ్గర ఫస్ట్. అందుకే గొప్ప విజయాలు పొందుకున్నాడు యెహోషాపాతు, గొప్ప విజయాలు పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో కూడా చూడండి 26:3 ఒక మంచి మాట ఉంటుంది. ఎవని మనస్సు నీ మీద
ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానినిగా నీవు కాపాడుదువు. మన మనస్సు దేవునిని ఆనుకోవాలి. మన మనస్సు దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవునిని ఆనుకోవాలి. మనకు సమస్యలు వస్తే గోడను ఆనుకుంటాం, కుర్చీని ఆనుకుంటాం, వాళ్ళని ఆనుకుంటాం. చూడండి, యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎవరికి పూర్ణ శాంతి గలవారినిగా ఆయన చేస్తాడు, కాపాడుతాడంటే ఎవరైతే ఆయనను ఆనుకుంటారో. యేసు ప్రభు శిష్యులలో ఆయనను ఆనుకునే వ్యక్తి ఎవరు? యోహాను. ఎప్పుడు ఆయన రొమ్మునే అనుకునే వ్యక్తి. అందుకే ఎన్నో సత్యాలు యోహానుకు బయలుపరిచాడు. యోహాను సువార్తలో ఎక్కువ పరిశుద్ధాత్మను గురించే ఉంటుంది. పక్షిరాజు, యోహాను సువార్త పక్షిరాజు గుర్తు, పరిశుద్ధాత్మ గుర్తు. అందుకే ప్రకటన గ్రంథం కూడా యోహాను గారికి గూఢమైన సంగతులు, ఇక దేవుని ప్రేమ గురించి ఆ 3 పత్రికల్లో కూడా, మొదటి యోహాను పత్రిక, మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, 3 పత్రికల్లో కూడా దేవుని ప్రేమ ఎలాంటిదో మనం చూస్తాం. ఆయన్నే చెప్తాడు, ఆయన మన పాపములకు శాంతికరములై ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథములో అయితే 11:16 ఒక్కసారి చూడండి. కొంత ఇజ్రాయేలీలో కొందరేమో 14వ వచనంలో చూస్తే, యెరోబామును అతడి కుమారులను జరగకుండా లేవీలను త్రోసివేయగా స్వాస్థ్యములుగా విడిచి యెరూషలేమునకు వచ్చిరంట. సేవ చేయకుండా యాజకులు. అయితే యెరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును ఏర్పరచుకొనెను. వారి చర్యలేమో అట్లున్నాయి, యెరోబాము వాళ్ళ చర్యలేమో అట్లున్నాయి. అయితే ఇశ్రాయేలీయుల గోత్రముల ఎన్నంతటా వెదుకుటకు ఏం నిలుపుకున్నారంట? ఆయనను వెదుకుటకు మనస్సు నిలుపుకున్నారు. బలులు అర్పించుటకు యెరూషలేమునకు వచ్చిరి. అది అంటే మనస్సు నిలుపుకోవడం అంటే దేవుని యొక్క సన్నిధి. వెదకడం అంటే దేవుని సన్నిధి. ఎవరైతే దేవుణ్ణి వెదికారో, ఎవరైతే దేవుని యందు మనస్సు నిలుపుకున్నారో వారందరూ యెరూషలేముకు వచ్చి బలులు. అయితే ఈరోజు మనం అర్పించాల్సిన బలులు ఏం బలులు? నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా
మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, యెరూషలేమును వెదకడానికి మనస్సు నిలుపుకున్నారంట. దేవుని సన్నిధిని వెదకడానికి మనస్సు నిలుపుకున్నారంట. యేసు ప్రభు కూడా ఆయన ఆరోహణమైనప్పుడు ఏం చెప్పాడు? వారిని దీవించి మీరు నా వలన తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోనండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత విచ్చలవిడిగా తిరగలే. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి భూమి మీద ఉన్నప్పుడే అటు ఇటు వెళ్ళిపోయారు వీళ్ళు కదా. కానీ శిష్యులు ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఏక మనస్సుతో, వాళ్ళ గురించి చక్కగా రాయబడి ఉంటుంది, యెరూషలేములో మేడ గదిలో కూర్చొని యెరూషలేములోకి వెళ్ళి దేవాలయంలో ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా? అప్పుడప్పుడా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేనన్నారు. ఇప్పుడు బాగానే ఉంది. ఎంతమంది ఈ రోజు నుండి రేపు సరే ఈ రోజు అయిపోయింది, రేపు శనివారం, రేపటి నుంచి శనివారం వరకు ఎడతెగక ఈయనే ఉంటాము, సేవకులు కాకుండా. వాళ్ళకేమంటే వాళ్ళు ఉంటారులేండి, తప్పదు కాబట్టి. మిగతా వాళ్ళు చెప్పండి. ఎడతెగక మేము ఇక్కడే ఉంటామయ్యా. ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. వడ వస్తే ఎంతమంది అయిపోతారో చూడండి. ఎడతెగక దేవుని కాడ ఉండాలంటే అదే గనక ఇంట్లో అన్న కొడుకు పెళ్ళి కానీ, చెల్లి కొడుకు పెళ్ళి కానీ, పెద్దమ్మ కొడుకు పెళ్ళి కానీ, పాత పట్టు చీరలను బయటికి తీసేది అది బాగుంది కథకనికి. ఇప్పటి నుంచే ఏ చీర కట్టుకోవాలా, ఏ డ్రెస్సు బాగుంటుంది, ఒకవేళ బాగలేవా ఏవైనా కొత్తగా కుట్టించుకోవాలి. పెళ్ళికంతా ధ్యాస ధ్యానం అన్నీ. ఎంత డమ్మీ బుల్లెట్లు అండి ఇప్పుడు అంత క్రైస్తవులు. డమ్మీ నిజంగా డమ్మే. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ చూడండి, ఎడతెగక యెరూషలేములో. అందుకే వాళ్ళందరూ యెరోబాము సంగతి ఏమో, వాళ్ళందరూ దయ్యాలుగా అక్కడిక్కడ బల్లర్పిస్తున్నాడు పోయి. కానీ వీళ్ళు మాత్రమో మనస్సు దేవునిని వెదుకుటకు నిలుపుకొని యెరూషలేముకు వచ్చి బలులు అంటే అదే కదా. ఇప్పుడు యేసుప్రభు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధులందరూ వచ్చి ఏం చేస్తున్నారు? స్తోత్ర బలులు అర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం మందిరానికి వచ్చేది సమస్యలు పోవాలని వస్తాం. వాళ్ళు మందిరానికి వెళ్ళింది దేవునికి స్తోత్రములు చేయడానికి. దేవునికి స్తోత్రాలు చేయడానికి మందిరంలో ఎడతెగక. ఇంకేం కావాలండి? దేవుడు ఆత్మనిచ్చినాడు, ఆ ఆత్మకు శుద్ధి ఇచ్చినాడు. ఈ భూమి, ఈ మట్టిలో ఉన్న ప్రతిదన్నీ కూడా మట్టే. మనకు కనబడే ఈ ఇనుము, రేకులు, ఫ్యాన్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు, బిల్డింగులు, కుక్కర్లు, మిక్సీలు, తిండి, జొన్నలు, కందులు, ఉగ్గాని బచ్చి, కోడిగుడ్డు, చికెను, మటన్లు అన్ని మట్టే. మనలో దేవుడు ఒకటి, ఆయన ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మ కొరకే, ఆత్మశుద్ధి, ఈ ఆత్మశుద్ధి కొరకే
ఈ ఒక్క ఆత్మ యుగ యుగాలు దేవునితో జీవించడానికి మహిమా దేహమును దేవుని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలరా, వాళ్ళు ఎలాంటి మనస్సుతో ఉన్నారంట? దృఢ మనస్సుతో, పట్టుదల కలిగిన హృదయాలతో, ఆనుకొనిన మనస్సుతో, మనస్సు దేవుని యందు నిలుపుకొని, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నేను నిండు మనస్సుతో నడుచుకుంటున్నాను అని చెప్పండి. ఎవరైనా చేతులు ఎత్తారు? ప్రైజ్ ద లార్డ్. ఆ పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయమును కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. యెహోషువ కాలేబు ఇచ్చిన స్టేట్మెంట్, తనను గురించి తాను ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నిండు మనస్సుతో. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఏం చెప్పాడంటే, మోషేకు 12 గోత్రాల చొప్పున 12 మందిని పిలుసు. ఒక 12 మంది లేండి, 12 మందిని పిలిచి 12 మందిని దేవుడు ఏమన్నాడు? మోషే చెప్పాడు, మీరు వెళ్ళి ఆ కనాను దేశం వెళ్ళి, అది మంచిదా చెడ్డదా, అక్కడ ప్రజలు ఎట్లున్నారు, అది మంచి దేశమా కాదా, మీరు వెళ్ళి చూసి రాపోండి అని కొంతమందిని పంపించేశాడు. పొండిని పొండి. కొంతమంది పోయినారు, 12 మంది పోయినారు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. 12 మంది పోతే ఈ 12 మంది పోయి తిరిగి వచ్చారు. దేవుని బిడ్డలారా, కనాను చూసి అక్కడ దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు, రకరకాలన్నీ తీసుకొని మోసుకొని వచ్చారు. వచ్చి ఇది రాని, ఇప్పుడు రాని వచ్చారు, దండాలు పట్టుకొని వచ్చారు. వీళ్ళు మళ్ళా ఉండండి. వీళ్ళల్లో 10 మంది ఏమంటున్నారంటే, మేము మా దృష్టికి వాళ్ళు అక్కడ ఉన్న మనుషులు మేము జయించలేము. నెఫీలీల వాళ్ళు చాలా పెద్దగా దృఢంగా లావుగా ఉన్నారు, వారి కంటికి మేము మిడతల్లాగున్నాం. కొన్నిసార్లు చూడండి, మనకేమో విశ్వాసం ఉంటుంది, పక్కన వాళ్ళు అన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళింది 12 మంది. మీరు చూడండి, ఎక్కడ? సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30. చూసారా? ఒక ఇద్దరు సపరేట్ ఉండండి, ఎవరో ఒకరు ఇద్దరు రారి పక్కకు. ఒక ఇద్దరు రారి పక్కకు. వీళ్ళు ఏమన్నారు? ఇద్దరు ఎవరు? 10 మంది. ఈ 10 మంది ఏమంటున్నారు? ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము, మన చేత కాదు. చూడండి అంటూ ఉంటే 27వ వచనం, నీవు మమ్మను పంపిన దేశమును వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవే. చాలు. ఆ తర్వాత చూడండి 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి నిశ్చయముగా వెళుతాం, దానిని జయించుటకు మనకు శక్తి చాలునని. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు
అప్పుడు ఆ చెడ్డ సమాచారం విన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసునా? ఇజ్రాయేల్ అందరూ ఏడ్చారంట. ఓ అని 10 మంది చెప్పినాక, ఈ 10 మంది వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి మనం పోలేము చెప్పర్రన్న అట పోయి చేతులు కట్టుకొని, మన శాత కాదు, ఈ ప్రార్థన శాత కాదు. ఇప్పుడు జనాలు ఏం చేసినారంట? 33వ వచనం చదవండి. ఎక్కడ మాట? 14వ వచనం. అప్పుడు సర్వ సమాజము, ఇప్పుడు మీరు ప్రజలు అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలా? చెప్పరు ఎట్టా ఏర్చారు? ఎలుగెత్తి అంటే ఎలుగెత్తి ఎట్టేసారు ఎలుగెత్తి. స్టార్ట్ చేయరా. వాళ్ళంతా నాయనో తండ్రో, మేము పోలేము తండ్రో, సంపన్నికి తీసుకొచ్చినాడు ఈ మోషే. చూడండి 10 మంది మాట. మనం కూడా అంతే కదా. ఊర్లలో ఇప్పుడు ఎట్టుంటారంటే ఒక్క విశ్వాసం ఉంటుంది, ఊరంతా ఒక పట్టుంటారు. ఇప్పుడు అంతే, ఇప్పుడు అదే జరుగుతుంది. అమ్మో అంత దూరం పోవాలన్నా ప్రార్థన, ఈడ ప్రార్థన లేదా, దేవుడు ఉంటే ఆడ నేనే ఉండేది. వాళ్ళందరూ మనల్ని చూసి ఏడుస్తారు. ఎంతమంది లేరు? ఓ చూసిన ఇప్పుడు కూడా కదే, ఇప్పుడు జరిగేదే అది. వీళ్ళిద్దరు మాత్రము ప్రజలను నిమ్మలించి, ప్రజలారా దేవుడు మన యందు ఆనందించిన ఎడల మనలను ఆ దేశంలోనికి చేర్చి ఆ దేశమును మనకు స్వాస్థ్యముగా ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎవరు చూస్తున్నారు? గడిగి చెప్పాలి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి 24వ వచనం, 14-24. మోజెస్ నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత, ఇదిగో కాలేబు ఉన్నాడే, ఇతడు పోయిన చోట నేను అతనిని ఆ దేశములోనికి చేరుస్తాను. చూడండి ఎవరు సాక్ష్యం ఇచ్చినారు? నిండు మనసుతో వెంబడిస్తున్నాడని దేవుడు సాక్ష్యం. మొదటనేమో ఎవరు సాక్ష్యం ఇచ్చారు? కాలేబే సాక్ష్యం ఇచ్చాడు. మనం కూడా సాక్ష్యాలు చెప్తాం, మన సాక్షిని మైకు పట్టుకున్న లోపల సాక్ష్యం చెప్తాం. కానీ మన గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడా? మన గురించి ఎందుకు మనం చెప్తున్నాం అనుకో సాక్ష్యం, ఆ కూర్చున్నోళ్ళు చెప్తారు దొంగ కూసో, అంత దొంగ మాటలు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా చూడండి, కాలేబు సాక్ష్యం చెప్పాడు. దేవుడు కాలేబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నిండు మనస్సుతో నన్ను వెంబడించినాడు. ఇంకొక మాట కూడా చూడండి, 14వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 8వ వచనములో, ఆ దినమున, ఎప్పుడు? ఆ రోజు, అప్పుడు జరిగినదే. వాళ్ళంతా 10 మంది చెప్పేలోపల వీళ్ళు ఏడ్చినారు కదా. ఆ రోజు మోషే ఏం చేశాడంట? ప్రజలందరినీ పిలిచి, ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నా, కాలేబు నేను ప్రమాణం చేస్తున్నా, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నువ్వు అడుగు పెట్టిన స్థలం నిశ్చయముగా
నీకును నీ సంతానానికి స్వాస్థ్యముగా ఉంటుంది. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? గట్టిగా చెప్పాలరా, మీకు అర్థం కాలేదమ్మా. ఒకటి తన సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మోషే కూడా సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, మోషే కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నిండు మనస్సుతో ఇక కొంతకాలం తీసుకొని వచ్చినాడు మోషే. ఆ తర్వాత యెహోషువ. పోనీ యెహోషువ సాక్ష్యం ఏమని చూద్దాం, ఏమన్నాడో. 14వ అధ్యాయం 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు గనక యెహోషువ ఏం చేశాడంట? కొట్టండి చాపట్ల. అతనిని దీవించి హెబ్రోన్, హెబ్రోన్ అంటే అర్థం సహవాసము. నిండు మనస్సుతో దేవునిని ఆనుకొని దేవునితో సహవాసం చేసి చూడండి ఉన్నాడు గనక హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. సహవాసం. దేవుడు తన కాలేబును సహవాసంలో ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిండు మనస్సుతో వెంబడించిన వాడు. ఒకటి. రెండవది 14వ అధ్యాయము, కూర్చోండి, 7వ వచనం. నన్ను పంపినప్పుడు ఏమంట? అర్రే 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 బా, ఆ మాట చూడండి, టెర్రర్ ఎట్లుంటుందంటే, ఆ ఎట్లా వింటాడు అసలు. ఎవనికి భయపడక, ఏమంట? ఎవనికి భయపడక. ఎందుకు భయపడలేదు? నేను చూచినది చూచినట్టే. అది దేవుడు మనకు ఎన్ని చూపిస్తున్నాడు. నేను చూచినది చూచినట్టే, ఎవ్వరికి భయపడకుండా. అది ఎవరికి భయపడని ఈ ప్రపంచంలో ఒకటి ఉంది, ఎవరికి భయపడదంట. ఎవరది? సామెతల గ్రంథం ఎవనికి 30వ అధ్యాయం 30వ వచనం. టీవీతో నడుచున్నవి 4 కలవు, అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడని. కాలేబ్ అంటే ఇంకొక అర్థం పరాక్రమశాలి. కాలేబ్ అంటే కుక్క అని కూడా అర్థాలు, 2 అర్థాలు ఉన్నాయి. విశ్వాసముతో కూడిన వ్యక్తి, విశ్వాసముతో నిండిన వ్యక్తి. రెండవది ఎవనికి భయపడని వాడు. సింహం అంట పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సోనాంగి కుక్క. ప్రైజ్ ద లార్డ్. ఆ 2 పేర్లు అక్కడే ఉన్నాయి చూడండి. అందుకే 28:1 కూడా సామెతలు ఏమంటాడు? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు.
ప్రతి దానికి భయపడుతుంటారు కొంతమంది, ప్రతి దానికి భయపడుతుంటారు. భయం 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 భయం, అన్నిటికీ భయం 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 భయం. దేవుని బిడ్డలారా, కాలేబు గురించి చూడండి. యవ్వానికి నేను భయపడలేదు, నేను చూచినట్టుగా. అందుకే మనము దేవుని ఎట్లా వెంబడించాలి? దృఢమైన మనస్సుతో, నిండు మనస్సుతో దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, పట్టుదల కలిగిన హృదయముతో, పట్టుదల కలిగిన మనస్సుతో, పట్టుదల ఉండాల. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కాలేబుకిచ్చిన, యెహోషువాకిచ్చిన కృప మాకు దయచేయనా ఆయన.